యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రవచనాత్మకమైనటువంటి మాట యేసుక్రీస్తు జీవితంలో ఎలా నెరవేర్చబడిందో తెలుసుకోబోయే ముందర ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు వాక్కు ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ, అలాగే నా తండ్రి చెబుతున్న నాతో పరిచయం చేస్తున్న బిడ్డలతో, ఆన్లైన్లో వింటూ చూస్తున్న బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండమని, ఈ సత్యాలను తెలియజేసి వాళ్ళని బలపరచి స్థిరపరచమని వేడుకుంటూ యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12, 13 వచనాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12, 13 వచనాలు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండి తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన ప్రవచనం ఇది. ఇక్కడ 3 విషయాలు నెరవేర్చబడినట్లు మనం చూస్తాం. ఒకటి, యేసుక్రీస్తు నా కూలి నాకియుడి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆయనను 30 వెండి నాణ్యములకు ఇస్కరియోతు యూదా అమ్మినట్లు మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొదటి మాట. రెండవది, ఆ యొక్క ఇస్కరియోతు యూదా ఆ డబ్బును తీసుకొని నిరపరాధి రక్తాన్ని చిందించానని చెప్పేసి ఆ డబ్బును తీసుకుని పోయి దేవాలయంలో పారవేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రెండవ విషయము. ఇక మూడవ విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అమౌంట్తో, ఆ డబ్బుతోన అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రులు అది రక్తపు డబ్బు అని చెప్పేసి, అది రక్తము చిందించితే వచ్చిన డబ్బు అని చెప్పేసి ఆ డబ్బును పెట్టి కుమ్మరవాని పొలాన్ని కొనినట్లు మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ మాటలు యేసుక్రీస్తు జీవితంలోన చాలా చక్కగా నెరవేర్చబడినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాటను మనం చూసినప్పుడు జకర్యా 11:12లోన 30 తులముల వెండి ఆయన కోసము కూలిగా నియమింపబడింది అనేటువంటి మాట మనము నెరవేర్పును చూసినట్లయితే, మత్తయి సువార్త 26:15, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము ఈ విధంగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును అప్పగిస్తే నాకేమిస్తారని ఆ ప్రధాన యాజకులను, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి అడిగినట్లు చూస్తూ ఉంటున్నాం. వారు 30 వెండి నాణ్యములు ఆడికి ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఇదే మాటే జకర్యా 11:12లో రాయబడినటువంటి మాట. అంటే యేసుక్రీస్తును అప్పగించుట కొరకు ఇస్కరియోతు యూదా 30 తులముల వెండి నాణ్యములకు యేసుక్రీస్తును అమ్మివేసినట్లు మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వెండినే ఎందుకు వాడబడింది, వెండి గురించి కొంచెము మనము దేవుని బిడ్డలారా వెనక చరిత్రను తెలుసుకోగలిగినట్లయితే గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెండి విమోచనకు గుర్తుగా ఉంటున్నది. వెండి విమోచనకు గుర్తుగా ఉంటుంది. ఎవరైనా బానిస బ్రతుకులో ఉన్నటువంటి వారిని ఆ యొక్క వెండి రూకలు ఇచ్చి వాళ్ళని విడిపించేటువంటి వారు. ఒక జంతువును విడిపించాలన్నా, ఒక మనిషిని విడిపించాలన్నా, ఒక భూమి యొక్క వెలను విడిపించి కొనాలన్నా, దేవుని బిడ్డలారా, దశమ భాగములోన వాళ్ళు ఆలస్యము చేసినప్పుడు దానికి 5వ వంతు చెల్లించాలన్నా వెండిని చెల్లించి విమోచన కలిగించినట్లు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆదికాండము 37:28 మనం చదివితే, ఆదికాండము 37:28 వచనంలోన యోసేపును, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ అన్నలు 20 తులముల వెండికి అమ్మినట్లు ఇష్మాయేలీలకు లేదా మిద్యానీయులకు మనము చూస్తాం. ఆదికాండము 37:28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి.
అంటే ఒక మనిషిని అమ్మాలన్నా, ఒక మనిషిని బానిసత్వంలో నుండి విడిపించాలన్నా, లేదా ఒక గొర్రెను కానీ, ఒక పశువును కానీ, ఒక ఎద్దును కానీ, ఒక మేకను కానీ అమ్మాలన్నా, లేకపోతే దాన్ని విడిపించాలన్నా, దేవుని బిడ్డారా, వెండి చేత వాళ్ళు విడిపించేటువంటి వారు, అమ్మేటువంటి వారని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. యోసేపును ఒక బానిసలాగా అమ్మివేసినప్పుడు 20 తులముల వెండికి అమ్మినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ శిష్యుడైన ఇస్కరియోతు యూదా డబ్బు పైన ఆశ కలిగిన వాడై, డబ్బు మీద వ్యామోహము కలిగిన వాడై, ధనాపేక్ష కలిగినటువంటి వాడై, ద్రవ్యం మీద ఎంతో ఆశ కలిగినటువంటి వాడై యేసుక్రీస్తు ప్రభుల వారును 30 వెండి నాణ్యములకు ఆ ప్రధాన యాజకులకు, ఆ శాస్త్రులకు లేదా యూదులకు పట్టిస్తాను అని అమ్మివేసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఎవరైనా బానిసత్వములో ఉంటే, ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే దానికి సమానమైనటువంటి వెల చెల్లించాలని ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంటుంది. లేవియ కాండము 27వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డారా, లేవియ కాండము 27వ అధ్యాయం మనం చదివితే గనక మొదటి నుంచి చివరి దాకా కూడా ఈ వెల చెల్లించే దాని గురించే రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డారా. ఒకసారి మొదటి వచనం మనం చూద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలను. నీవు నిర్ణయించవలసిన వెల ఏదనగా 60 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు గల మగవారికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 10 తులముల వెండి నిర్ణయింపవలను. ఆడదానికి 30 తులములు నిర్ణయింపవలను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపల వయస్సు గల మగవానికి 20 తులముల వెలను, ఆడదానికి 10 తులముల వెలను నిర్ణయించవలను అని చెప్పేసి దేవుని బిడ్డారా, ఈ విధంగా మనుషులకు సంబంధించి ఒకవేళ మొక్కుకున్న వాళ్ళని బానిసలుగా అమ్మివేసిన తిరిగి వాళ్ళను వెండి చేత విమోచించేలాగా దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. 9వ వచనంలో రాయబడింది, యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చిన యెడల అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన యెడల ఆ జంతువు యాజకునికి ఎదుట నిలవబెట్టవలను. అలాగే అది మంచిదైనను చెడ్డదైననేమి యాజకుడు దాని వెలను నిర్ణయించవలను. యాజకుడకు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన యెడల నువ్వు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానికి కలిపియవలెను. ఇక్కడ పశువుల గురించి రాయబడింది. 14వ వచనం నుండి 15 వచనాల వరకు ఇంటి గురించి రాయబడింది. అలాగే 16వ వచనం నుండి 25 వచనాల వరకు పొలము గురించి రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డారా, 26, 27 వచనములోన తొలి చూలు జంతువు పిల్లైన గొర్రె పిల్లైన దాని గురించి రాయబడి ఉంటుంది. 28 నుండి 29 వరకు భూమి యొక్క సస్యశ్యామలము గురించి, జంతువుల గురించేమి, మనుషుల గురించేమి, పొలము గురించేమి, వాటి వెల గురించి రాయబడి ఉంటుంది. అలాగే దేవుని బిడ్డారా, 30 నుంచి మనము 33 వరకు చూస్తే గనక దశమ భాగం విషయంలో కూడా వాళ్ళు లేటుగా చేస్తే 5వ వంతు కలపాలని వెలను నిర్ణయించినట్లు మనం చూస్తున్నాం. సో టోటల్గా ఈ లేవియ కాండం 27వ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఎవరినైనా అమ్మాలన్నా, ఎవరినైనా వారిని విడిపించాలన్నా వెండి రూకల చేత లేదా వెండి చేత అమ్మేవారు, వెండి చేత విడిపించేటువంటి వారు. వెండి విమోచనకు గుర్తుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపమును మోసుకొని పోయిన గొర్రె పిల్లగా చూస్తూ ఉంటున్నాం. లోకమంతా పాపము చేత బంధించబడి బానిసత్వంలో బ్రతుకుతూ ఉంటే, సాతాను బంధకాలలో ఉంటే, శాప బంధకాలలో ఉంటే వాళ్ళని విడిపించాలంటే విమోచన క్రయధనము చెల్లించాలి. విమోచన క్రయధనము చెల్లించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వెలను చెల్లించాలి. ఆ వెలను చెల్లించాలంటే యేసుక్రీస్తు ప్రభును వెండితోన అమ్మాలి. ఆ వెండితో అమ్మబడేటువంటి వాక్యము దేవుని బిడ్డలారా జకర్యా 11:12 రాయబడింది. నాకు నియమించిన కూలి నాకు ఇయ్యండి అంటే ఇంతకు నాకు నియమిస్తారు. ఆ కూలి ఎంత అంటే 30 వెండి నాణ్యములని ఏ విధంగా అయితే జకర్యా 11:12 రాయబడిందో ఆ మాట మత్తయి 26:15,
అలాగే 27:3లో మనం చూస్తే గనక మత్తయి సువార్తలోన దేవుని బిడ్డలారా ఆ మాట నెరవేరినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని శాప బంధకాల నుండి, పాప బంధకాల నుండి, రోగ బంధకాల నుండి, మరణ బంధకాల నుండి, సాతాను బంధకాల నుండి, నరక బంధకాల నుండి, పాతాళపు లోకపు యొక్క బంధకాల నుండి విడిపించుటకు వెల చెల్లించినట్లు మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 27 మత్తయి సువార్త 3వ అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధానుల యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు ఈ శిక్షకు బదులుగా విధించబడినటువంటి అమౌంట్ 30 వెండి నాణెములు.